హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా ఆహాలో మన తెలుగులో రిలీజ్ అయిన శివంగి అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ గారు అండ్ ఆనంది గారు లీడ్ రోల్లో నటించారు. మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మంచి మెసేజ్ కూడా ఉంది చివరిలో. పెళ్ళై దాదాపు 1 year అయిపోయినా కూడా హీరోయిన్ ఆనంది భర్త మొదటి రోజే యాక్సిడెంట్ అయి బెడ్కే పరిమితమైన ఎలా ఆమె భర్తని దగ్గరుండి కేరింగ్గా చూసుకుంది, వేరే వాళ్ళు ఆమె మీద కన్ను వేస్తే ఎలా వాటన్నిటిని అధిగమించి ఒక మంచి జెంటిల్ ఉమెన్ గా సొసైటీలో వెలుగులోకి వచ్చింది. ఇదంతా తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే షార్ట్ అండ్ స్వీట్ గా మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. ఈ మూవీలో సింగిల్ క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటుంది. సత్యభామ క్యారెక్టర్ మాత్రం ఫోన్ కాల్ కాన్వర్జేషన్స్ ద్వారానే అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇది మైండ్లో పెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే అండి. ఆ సబ్స్క్రైబ్ కౌంట్ అలాగే ఉంది, అస్సలు పెరగట్లేదు. వీడియోస్ అన్నీ చూడకపోయినా పర్లేదు, అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు నచ్చిన కేటగిరీలో వీడియోస్ వచ్చినప్పుడు మీకు ఉపయోగపడుతుంది. కొంతమందికి థ్రిల్లర్స్ నచ్చుతాయి, కొంతమందికి హర్రర్ నచ్చుతుంది, ఇంకొంతమందికి ఫీల్ గుడ్ మూవీస్ నచ్చుతుంది. నేను అన్ని రకాల మూవీస్ను కవర్ చేస్తున్నాను. మీకు నచ్చింది వచ్చేంత వరకు వెయిట్ చేసి మరీ చూడండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మూవీ ఓపెన్ అవగానే శివంగి అన్న టైటిల్ కార్డ్తో కట్ చేస్తే మూవీ ఓపెన్ అవగానే ఇదిగో ఈమె పేరు సత్యభామ, ఒక సాధారణమైన హౌస్ వైఫ్. వాళ్ళ ఇంట్లో ఒక మర్డర్ జరిగిందని పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తుంది ఫోన్ చేసి. పోలీసులు అడ్రస్ నోట్ చేసుకుని ఇంట్లోకి వస్తారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వరలక్ష్మి శరత్ కుమార్ అలియాస్ సారిక సత్యభామ వాళ్ళ ఇంటికి రాగానే ఇంటి చుట్టూ మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత క్రైమ్ జరిగిన స్పాట్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సారిక చాలా తెలివిగల ఆఫీసర్ అన్నమాట. సత్యభామ కూర్చున్న పొజిషన్ చూసి ఈ అమ్మాయి చాలా ప్లే గర్ల్ లా ఉంది, ఆమె కూర్చున్న పొజిషన్ బట్టి నేను చెప్పగలను ఎలాంటి ఉమెన్ అని. ఆమె గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని సత్యభామ దగ్గరికి వెళ్ళి, చూడమ్మా ఎలా జరిగిందో నాకు క్లియర్ కట్ గా టైం వేస్ట్ చేయకుండా ఎక్స్ప్లెయిన్ చేసే, నాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసి అని చెప్తుంది సత్యభామతో. దాంతో సత్యభామ అంతవరకు ఏం జరిగిందో మొత్తం సారికతో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్రతి మనిషికి ఒక మంచి రోజు ఉంటుంది, ఒక చెడు రోజు ఉంటుంది. నా లైఫ్లో 2 ఒకే రోజు జరిగాయి. లాస్ట్ ఇయర్ ఇదే రోజు నా పెళ్లి జరిగిందని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవగానే ఆ రోజు సత్యభామకి పెళ్ళయి మొదటి రాత్రి అయితే భర్త కోసం వెయిట్ చేస్తూ ఉంది. జనరల్గా ప్రతి శోభనం రోజు భార్య కోసం భర్త వెయిట్ చేస్తుంటే ఇక్కడ భర్త కోసం సత్యభామ వెయిట్ చేస్తుంటుంది. భర్తకు ఫోన్ చేస్తే, ఏమండి ఎక్కడున్నారు, ఇంకా రాలేదేంటి అంటే, అదా నేను నీకు సర్ప్రైజ్ ఇవ్వడం కోసం చాలా దూరం వచ్చేసాను, వస్తూ ఉన్నాను, కొద్దిసేపు ఆగు, ఈ సర్ప్రైజ్ చూసిన తర్వాత నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అని చెప్తాడు. దీంతో సత్యభామ కూడా ఈ టైంలో సర్ప్రైజా ఏమైంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్లో సత్యభామ చెప్తున్నదంతా వింటున్న సారికకి వాళ్ళ అసిస్టెంట్ రామస్వామి ఫోన్ చేసి, మేడం ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేశారంట, గుర్తుపెట్టుకోండి అని చెప్తాడు. ఇష్టం లేకున్నానా? మరి ఇక్కడ ఈ అమ్మాయి ఏమో ఇష్టం ఉన్నట్టు చెప్తోంది. సరే ఏం చెప్తుందో విందామని మళ్ళీ సత్యభామ దగ్గరికి వచ్చి కంటిన్యూ చేయమంటుంది. ఆ తర్వాత సత్యభామ మా ఆయనతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే సడన్ గా ఆయనకి యాక్సిడెంట్ జరిగింది అని చెప్తుంది. యాక్సిడెంట్ అయ్యి చాలా రోజులు గడిచిపోయింది, ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. ఇప్పుడు సత్యభామ ఇంట్లో ఉంటే సత్యభామ ఫ్రెండ్ సత్యభామకి ఒక లెటర్ పంపిస్తుంది. అయినా ఇన్ని రోజులు నువ్వు మీ ఆయనతో ఉన్నదే గొప్ప, ఈ రోజుల్లో ఎవరు ఉండరు, నీ సంతోషం ఎక్కడో ఒకసారి ఆలోచించు, ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు, నీకు పెద్ద వయసు అయిపోయింది ఏం లేదు, ఇంకొక పెళ్లి చేసుకుంటూలే కానీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే నేను డివోర్స్కి అప్లై చేస్తాను అని ఉంటుంది. ఈ లెటర్ని చూసి చించి పడేస్తుంది సత్యభామ కోపం వచ్చి. అయితే ఈరోజు సత్యభామ వాళ్ళ హస్బెండ్కి యాక్సిడెంట్ జరిగి ఉంటుంది కదా, చిన్న ఇంజూరీ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ ఇంజూరీకి సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఈరోజు ఈ ఆపరేషన్ కూడా లక్షల్లోనే డబ్బు ఖర్చు అవుతుంది. ఆపరేషన్కి వాళ్ళ మావయ్య ఫోన్ చేసి, చూడమ్మా ఈరోజు నా కొడుకు పేరు మీద అర్చన చేయాలి, నేను పంతులు గారితో మాట్లాడాను, నువ్వు ప్రసాదం మాత్రం ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళని చెప్పి మెనూని ఫ్రిడ్జ్ మీద రాశారు, వెళ్ళి చూడని చెప్తాడు. ఆ తర్వాత సత్యభామ దాన్ని వెళ్ళి చూస్తుంది. సత్యభామ వాళ్ళ అత్తయ్య మాత్రం పెళ్ళై ఇన్ని రోజులైనా ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడున్నాయో తనకు తెలీదా, అయినా కోడలంటే ఎలా ఉండాలి, ఈమెమో ఇలా ఉందని ఎప్పుడు చూసినా సత్యభామ మీద అరుస్తూనే ఉంటుంది అందరు అత్తల్లాగా. వెంటనే సత్యభామ బాధగా అనిపించి, ఐ ఫీల్ వెరీ లోన్లీ, ప్లీజ్ కాల్ మీ బ్యాక్ అని వాళ్ళ ఆయనకి మెసేజ్ చేస్తుంది, వాయిస్ మెసేజ్. ఆ తర్వాత సత్యభామ వాళ్ళ అమ్మ నాన్న
సత్య, ఈరోజు అల్లుడు గారికి సర్జరీ కదా, అన్నీ సవ్యంగా జరగాలని మేము గుడిలో పూజ చేయడానికి వచ్చామని తనతో చెప్తుంది. ఏంటమ్మా, ఏంటి నాన్న, ఎందుకు ఇప్పుడు ఇదంతా, అదంతా అవసరం లేదంటే ఏదో మా నమ్మకం రా అని చెప్తారు. మాట్లాడుతూ ఉండగానే పంతులు గారు ఫోన్ చేసి, అమ్మ ప్రసాదాలు రెడీ చేసావా అంటే, అది పంతులు గారు సూపర్ మార్కెట్లో నుంచి ఇంకా గ్రాసరీస్ రాలేదు, మీరేం అనుకోకపోతే గుడిలోనే ప్రసాదం ప్రిపేర్ చేసి అందరికీ పంచిపెట్టరా అని చెప్తుంది. మరి మీ అత్తయ్యకి తెలిస్తే కోప్పడుతుంది కదా అంటే, అత్తయ్యకి తెలియకుండా నేను మేనేజ్ చేస్తానులే అని చెప్తుంది. మరి కొంచెం డబ్బు కావాల్సి వస్తుందమ్మా అంటే జీపే చేస్తుంది. సత్య వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ సనా సత్యకి ఫోన్ చేసి, ఏంటి సత్య, నువ్వు మేనేజర్ కిరణ్కి నీ లీవ్ గురించి ఇన్ఫార్మ్ చేయలేదా, ఇప్పుడు చూడు CEO ముందు నిన్ను ఇరికించేశాడు అని చెప్తే, నేను కిరణ్కి మెయిల్ పెట్టాను చూసుకోలేదేమో అని చెప్పి మళ్ళీ చెక్ చేసి చూస్తే మెయిల్ పెట్టింటుంది. కానీ కిరణ్ రిప్లై ఇచ్చినడు. వెంటనే ఆఫీస్ కాల్ అటెండ్ చేసి, జూమ్ మీటింగ్లో చూడండి, నేను కిరణ్కి మెయిల్ పెట్టాను, అతనే రెస్పాండ్ అవ్వలేదు, మీరు కావాలంటే చెక్ చేయండి, నేను పంపించిన మెయిల్ని కూడా స్క్రీన్ షాట్ పెడతాను, కావాలంటే చెక్ చేసుకోండి అని చెప్తే CEO దాన్ని పరిశీలించి, సరే అమ్మా ఈరోజు నువ్వు లీవ్ తీసుకో అని చెప్తాడు. దీంతో కిరణ్కి చాలా కోపం వస్తుంది. CEO కిరణ్ తిడతాడు, కొంచెమైనా రెస్పాన్సిబుల్గా ఉండాలి కదా, హార్డ్ వర్క్ చేసే ఉమెన్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళకి లీవ్ ఇవ్వాలి కదా, పాప మా అమ్మాయి మెయిల్ పెట్టినా నువ్వు ఎందుకు నాకు చెప్పలేదని కిరణ్తో గొడవ పడతాడు. దాంతో కిరణ్కి ఫుల్ కోపం వచ్చి, ఆల్రెడీ కిరణ్కి సత్యభామ మీద ఒక కన్ను ఉంటుంది, పెళ్ళైనా కూడా ఫస్ట్ రోజే భర్త ఇలా యాక్సిడెంట్లో బెడ్కే పరిమితం అవ్వడం, ఇదంతా తెలుసుకొని అడ్వాంటేజ్గా తీసుకోవాలనుకుంటాడు. కిరణ్ సత్యభామకు ఫోన్ చేసి, మెయిల్ పెట్టిన తర్వాత నేను నీకేం చేయమన్నాను, కాల్ చేయమన్నాను, కానీ నువ్వు కాల్ చేయలేదు, ఎందుకు చేయలేదు అంటే, సార్ నేను అసలు మీకు ఎందుకు కాల్ చేయాలి, ఏదైనా రీజన్ ఉండాలి కదా అంటే, రీజనా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాతో రీజన్స్ వెతుకుతున్నావా మాట్లాడడానికి, అయినా నేను బిజీగా ఉంటాను కదా, మెయిల్ చూసుకోలేదు, అయినా నచ్చిన వాళ్ళతో ఫ్రీగా మాట్లాడాలి కదా అంటే, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది, నన్ను కూడా మీరు చాలాసార్లు ట్రై చేశారు, మీ వైఫ్ ఊర్లో లేనప్పుడు చాలాసార్లు డిన్నర్ పిలిచారు, లిఫ్ట్లో నేను ఎప్పుడు ఒంటరిగా దొరుకుతానా అని వెయిట్ చేస్తూ ఉంటారు, ఇదంతా నాకు తెలియదు అనుకుంటున్నారా, తెలిసి కూడా తెలియనట్టు కామ్గా ఉంటున్నాను, లేదంటే కోసి కారం పెడతా అని మన స్టైల్లో వార్నింగ్ ఇస్తుంది కిరణ్కి. ఆ తర్వాత సత్యభామకి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి మాట్లాడుతుంది, ఈ విధంగా కిరణ్ని తిట్టావంటే, అవును తిట్టాను, నా స్టైల్లో వార్నింగ్ ఇచ్చాను అని చెప్తుంది. సత్యభామ వాళ్ళ మావయ్య అత్తమ్మ ఫోన్ చేసి మాట్లాడతారు. యాజ్ యూజువల్ మావయ్య ప్రేమతో మాట్లాడితే అత్తమ్మ కోప్పడుతుంది. పంతులు గారు గుడిలోనే పూజ చేసి ప్రసాదాలు పంచిపెట్టేస్తాడు. ఈ విషయాన్ని ఇన్ఫార్మ్ చేస్తాడు సత్యభామకు ఫోన్ చేసి. ఇప్పుడు మళ్ళీ సత్యభామ ఫ్రెండ్ సనా సత్యభామకు ఫోన్ చేసి, నేను ఒకసారి నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, అర్జున్ ఇంకా పెళ్లి చేసుకోకుండానే అలాగే ఉన్నాడు, ఒకసారి అతని గురించి కూడా ఆలోచించవచ్చు కదా, నాకు తెలుసు నువ్వు అర్జున్ ఇద్దరు కాలేజ్ డేస్లో గాఢంగా ప్రేమించుకున్నారని, కానీ మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ విడిపోయారు, నువ్వు వేరొకరిని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు కూడా బాధపడుతూనే ఉన్నావు కదా, అర్జున్ నీ ఫోన్ కాల్ కోసమే ఇప్పటికీ వెయిట్ చేస్తున్నాడు, ఒక్కసారి అర్జున్ గురించి ఆలోచించానంటే సత్యభామ కోపం వచ్చి కాల్ కట్ చేసేస్తుంది. సడన్ గా సనా అర్జున్ గురించి చెప్పడంతో కాలేజ్ డేస్ లో అర్జున్తో గడిపిన క్షణాలన్నీ ఒక్కసారిగా సత్యభామకి గుర్తొస్తుంది. ఇంతకుముందు సత్యభామ వాళ్ళ భర్తకి యాక్సిడెంట్ అయి ఉంటుంది కదా, ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింటుందంటే, పాపం అతనిది ఏ తప్పు ఉండిండదు, వేరొక పర్సన్ వచ్చి డ్రింక్ చేసి ఉండడం వల్ల ఇతని మీదకి వచ్చి గుద్దేసింటాడు. ఇప్పుడు ఈ కేసు కోర్టులో నడుస్తూ ఉంటుంది. గుద్దిన పర్సన్ వాళ్ళ అమ్మ సత్యభామకు ఫోన్ చేసి, అమ్మ మీ అత్త చెప్తుంటే వినట్లేదు, నా కొడుకు భవిష్యత్తు ఇప్పుడు నీ చేతిలో ఉంది, ఒక్కసారి ఆలోచించు, కంప్లైంట్ రిటర్న్ తీసుకోండమ్మా, వాడు చేసిన తప్పుకు నేను క్షమాపణ చెప్తున్నాను, ఒక ఆడపిల్లగా నా బాధ నీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఒక్కగానొక్క కొడుకు నాకు వాడు, అయినా మీ ఆయన గుద్దేసి పారిపోలేదు కదా, తర్వాత హాస్పిటల్లో వెళ్ళి జాయిన్ చేశాడు, ప్రాణాలు కాపాడాడు చనిపోకుండా, అది ఎవరు ఆలోచించట్లేదు, తప్పు అందరూ చేస్తారు, మన వాళ్ళు చేస్తే ఆ తప్పును క్షమించేస్తాము, వాడిని మీ తమ్ముడు అనుకుని వదిలేయమ్మా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకుంటుంది. ఆమె చెప్పిన మాటలకు కన్విన్స్ అవుతుంది సత్యభామ. పాపం ఇంతలా అడుక్కుంటుంది. కేసు వాపస్ తీసుకుంటున్నాను అని చెప్తుంది. ఈ విషయం అత్తమ్మకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని కూడా ఆలోచించకుండా, ఏమైనా అవని నేను చూసుకుంటానన్న కాన్ఫిడెన్స్ తో సరిగ్గా అప్పుడే అర్జున్ ఫోన్ నుంచి సత్యభామకి ఒక మెసేజ్ వస్తుంది, ఐ వాంట్ టు టాక్ టు యూ అని. వెంటనే సత్యభామ హ్యాపీగా అర్జున్ ఫోన్ చేసి, ఎలా ఉన్నావు అంటే, నేనా హ్యాపీగానే బానే ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావని. సారీ అలా అడగకూడదు కదా, నాకు అడిగే రైట్స్ కూడా లేదేమో, నా రౌడీ సత్యభామ ఎప్పుడు
ఆనందంగా అల్లరల్లరి చేసే అమ్మాయి ఇప్పుడు కోడలు సత్యభామగా కంట్లో ఆనందం లేదు. ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను. నేను మాత్రం ఇంకా ఏం చేయగలను అని అంటే, ఇదంతా నీ వల్లే, నువ్వే నా వెంట పడ్డావు, నిన్ను ప్రేమించుకునేలా చేసుకున్నావు, చివరికి ఇంట్లో వచ్చి మాట్లాడమంటే వెళ్ళిపోయావు దూరంగా. నువ్వు చేసిన పనికి సూసైడ్ చేసుకొని చనిపోవాలనిపించింది. కానీ మా అమ్మ నాన్నను చూసి నేను ఈ పెళ్లికి ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాను. నేను అతన్ని యాక్సెప్ట్ చేశాను. కానీ ఈ లోపలే నా జీవితం ఇలా అయిపోయింది. నేను అందుకు నిజంగా చాలా బాధపడుతున్నా. నాకు అప్పుడు ఏ జాబు లేదు. జాబ్ వచ్చిన తర్వాత వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఆ లోపు నిన్ను ఇంకొకరు పెళ్లి చేసుకునేశారు. నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నా. ఇప్పుడు చెప్తున్నా, నీకెప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లోనూ ఏ హెల్ప్ కావాలన్నా ఒక మంచి ఫ్రెండ్గా నేను నీకు ఉంటాను అని అర్జున్ సత్యభామతో చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదని. ఆ తర్వాత సత్యభామ వాళ్ళ అత్తమ్మ కంగారుగా ఫోన్ చేసి, ఏం చేస్తున్నావు అక్కడ? పొద్దున్న మా ఆయన ఫోన్ చేసినప్పుడు హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడతానని చెప్పావంటగా, ఇప్పుడు ఏం జరిగిందో చూడు, డబ్బులు కడితే కానీ ఆపరేషన్ చేయను అంటున్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడంటే, అత్తమ్మ నేను మాట్లాడతానని. ఇప్పుడు ఆపరేషన్కి యూజ్ చేసే మనీ అంతా ఇన్సూరెన్స్లో కవర్ అయిన మనీనే కదా, ఎందుకని ఆపరేషన్ చేయట్లేదని అంటే, మీ ఆఫీస్లో మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలనే కదా నువ్వు చెప్పావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఇక్కడ హాస్పిటల్ వాళ్ళేమో ఎలాంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వలేదు అని చెప్తున్నారని అంటే, నేను వాళ్ళతో మాట్లాడతానని ఫోన్ కట్ చేసి సత్యభామ వాళ్ళ ఆఫీస్ ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్కి ఫోన్ చేస్తే, మీ నేమ్లో చిన్న మిస్టేక్స్ ఉండడం వల్ల ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి చెక్ బౌన్స్ అయింది, ఇప్పుడు ఇన్వాల్వ్డ్గా చూపిస్తోంది. ఇప్పుడు వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేస్తే, ఏంటి సత్యభామ డబ్బు హోల్డ్లో పెట్టారా? హాస్పిటల్ వాళ్ళు డబ్బులు అడుగుతున్నారా? అందుకే నేను చెప్పేది వినాలనేది. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఆపరేషన్ జరగాలంటే, నీ భర్తకి ఇన్సూరెన్స్ రావాలంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి. నా దగ్గరికి ఒక్కసారి రా, అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది అంటే సత్యభామ కోపం వచ్చి, నువ్వు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకపోతే నేను ఆపరేషన్ చేయలేనని నువ్వు అనుకుంటున్నావా? ఈ సత్యభామ అంటే ఏంటో చూపిస్తా, ఆపరేషన్ జరిగేలా చేస్తానని చిన్న దమ్కి ఇచ్చి వాళ్ళ మేనేజర్కి ఫోన్ కట్ చేస్తుంది. ఇంకొద్ది గంటల్లో ఆపరేషన్. చేతిలో డబ్బు లేదు. సత్యభామకి ఏం చేయాలో అర్థం కాక తన అకౌంట్లోకి ఏదైనా లోన్ వస్తుందేమో ట్రై చేస్తుంది. కానీ ఏం లాభం ఉండదు. ఫ్రెండ్ ఫోన్ చేస్తే, నా దగ్గర ఒక 5 లక్షలు ఉన్నాయి, కావాలంటే రెడీ చేస్తాను, నేను పంపిస్తాను అని చెప్తుంది. నగలన్నీ అమ్మేసి ఇస్తానని. మిగతా డబ్బులు అందరినీ అడుక్కుంటూ ఉంటే మళ్ళీ వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి, ఎందుకే అందరి దగ్గర అడుక్కుంటున్నావు? నేను చెప్పిన దానికి ఓకే అంటే నీకు కావాల్సినంత డబ్బుతో పాటు మీ ఆయనకి ఆపరేషన్ జరిగేలా చేస్తాను, వీడితో ఛాలెంజ్ చేశాము, ఓడిపోతామనే కదా ఆలోచిస్తున్నావు, ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు, నేను చెప్పిన దానికి ఒప్పుకోనంటే మళ్ళీ కోపం వచ్చి కట్ చేస్తుంది. ఇంకోవైపు సత్యభామ వాళ్ళ అత్తమ్మ ఫోన్ చేసి తిడుతుంది, ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇలాంటి కోడలు వచ్చేసింది, టైంకి ఆపరేషన్ కూడా జరగట్లేదు, దాన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా కొడుకు కష్టాలే అని. అయితే సడన్ గా సత్యభామకి వాళ్ళ నాన్న ఫోన్ చేసి, అమ్మ మేము ఇక్కడ వస్తూ వరదలో చిక్కుకున్నా, మాకేం చేయాలో అర్థం కావట్లేదు, మమ్మల్ని కాపాడు అని అంటే సత్యభామ ఆల్రెడీ డబ్బులు అరేంజ్ చేసే ప్రాసెస్లో టెన్షన్గా ఉంటుంది కదా. ఇప్పుడు సడన్గా ఈ విషయం తెలియగానే ఇంకా టెన్షన్ అయిపోతుంది. కాలుకి చేతిలో ఉన్న గ్లాస్ పగిలి గుచ్చుకుని బ్లడ్ వస్తుంది. వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసుకుని వాళ్ళ అమ్మ నాన్నని వరదల్లో నుంచి కాపాడాలని వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళ లొకేషన్ని ట్రాక్ చేసి వెంటనే ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి, మా అమ్మ నాన్న వరదల్లో చిక్కుకున్నారు, కాపాడానంటే చాలా మంది వరదల్లో చిక్కుకున్నారు, మేము ఏం చేయగలుగుతాం, మా దగ్గర మనుషులు కూడా ఎక్కువ మంది లేరు, ఇప్పటికిప్పుడు మేము కాపాడలేని పరిస్థితి, ఎలాగోలాగా వాళ్ళనే అక్కడ నుంచి తప్పించుకొని రమ్మనండి అని ఫోన్ కట్ చేస్తారు. దీంతో కాపాడడానికే కదా మీరు ఉండేది, మీరు తప్పితే ఇంకెవరు హెల్ప్ చేస్తారు అని చెప్తుంది. మళ్ళీ వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తే నెట్వర్క్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. నాన్నకి ఏమైందో, అమ్మ అసలు బ్రతుకుందో లేదో అని ఫుల్ కంగారు పడిపోతుంది. ఇంకోవైపు సత్యభామ వాళ్ళ అత్తయ్య మామయ్య ఫోన్ చేసి, చూడమ్మా అత్తమ్మ ఎక్కువ కోపంగా ఉంది, వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేయాలంటున్నారు, నువ్వు త్వరగా డబ్బు తీసుకుని వచ్చాయంటే, చూడు మావయ్య మా అమ్మ నాన్న వరదల్లో చిక్కుకున్నారు, నేను వాళ్ళని కాపాడే పనిలో ఉన్నానంటే వాళ్ళ అత్తమ్మ కోపం వచ్చి, వాళ్ళ అమ్మ నాన్న వరదల్లో చిక్కుకున్నారంట, ఈమె గారు ఇంట్లో కూర్చొనే కాపాడుతున్నారంట, కొంచెమైనా నమ్మశక్యంగా ఉందా, కట్టుకథలు చెప్పమాకండి, అయినా ఇది ఎప్పుడు ఇంతే అని మాట్లాడుతుంది. మళ్ళీ వాళ్ళ నాన్నగారికి ఫోన్ కాల్ ట్రై చేస్తే లైన్ కనెక్ట్ అయ్యి, చూడమ్మా మేము బాగానే ఉన్నాం, నాకు కంగారు కడుకు, అమ్మాయి కొంచెం నడవలేని స్థితిలో ఉంది అని అంటే, కొంతసేపు ఓపిక పట్టండి నాన్న, నేను ఏదో ఒకటి చేస్తాను, అమ్మని జాగ్రత్తగా చూసుకొని చెప్తే, ఇంకోవైపు వాళ్ళ
వాళ్ళ మేనేజర్ సత్యభామ ఫోన్కి ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్స్కి సంబంధించిన దుస్తులను పెట్టి నాకు వీటిలో నేను చూడాలనుందని కిరాతకంగా మెసేజ్లు చేస్తే, రే ఇప్పుడు నువ్వు చేస్తున్నదంతా నీ చెడుకే, మంచికి కాదు, గుర్తుపెట్టుకో. ఇంతవరకు నువ్వు నాతో మాట్లాడింది, నాకు పెట్టిన మెసేజెస్ అన్నీ నీ వైఫ్కి సెండ్ చేస్తా, ఈ రోజుతో నీ ఫ్యామిలీ లైఫ్ ఎండ్ అయిపోతుంది అని వాళ్ళ వైఫ్కి సెండ్ చేస్తుంది అన్ని మెసేజెస్ అండ్ ఫొటోస్ని. దాంతో వరదల్లో చిక్కుకున్న వాళ్ళ అమ్మ నాన్నని కాపాడాలని దగ్గరలో ఉన్న వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేస్తే ఆస్తి గొడవల్లో అన్నదమ్ములకి ఇద్దరికి పడదు, ఈ కారణాన్ని పెట్టుకొని ఆస్తిలో మాకు సరిగ్గా వాటా రాలేదు కాబట్టి మీ నాన్నని మేము కాపాడలేము అని చెప్పేస్తారు డైరెక్ట్గా సత్యభామతో. అలాంటి కండిషన్లో సత్యభామ వాళ్ళ నాన్న అమ్మగారి దగ్గరికి బైక్లో ఒక అతను వస్తాడు. అతను సత్యభామతో, ఏమండి మీ అమ్మ నాన్న వీళ్ళని నేను కాపాడుతానులేండి, వీళ్ళకి ఏం కాదు, సేఫ్గా పక్కనే మా ఇల్లు ఉంది, మా ఇంట్లోకి తీసుకెళ్తాను అని చెప్తాడు. దీంతో అప్పుడు కొంచెం ధైర్యం వస్తుంది సత్యభామకి. వరదల్లో వాళ్ళ పెట్ కూడా చనిపోతుందండి. పెట్ చనిపోయిన తర్వాత ఫోటోని చూసి సత్యభామ అంతవరకు అమ్మా నాన్న సేఫ్ అయిపోయారు అన్న ఆనందం కూడా పోతుంది. ఆ తర్వాత నేను నా అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ నీకు సెండ్ చేస్తాను, నేను హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడాను, హాఫ్ పేమెంట్ చేస్తే చాలంట, ఆపరేషన్ తర్వాత మిగతా పేమెంట్ చేయొచ్చంట అని సత్యభామ వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి నువ్వు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి బిల్ పే చేయి అని చెప్తుంది. నేను క్యాష్ సెండ్ చేస్తానని. సనా హాస్పిటల్కి వెళ్ళి బిల్ పే చేస్తుంటే అక్కడున్న బిల్ కౌంటర్లో అతను ఆల్రెడీ బిల్ పేమెంట్ అయిపోయింది అని చెప్తాడు. ఏంటి, మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేయండి, పేషెంట్ నేమ్ రవీందర్ అని చెప్పినా కూడా ఆల్రెడీ మీ బిల్ పే చేసేసారమ్మా అని చెప్తాడు. ఎవరు పే చేశారో చెప్తారా అంటే అర్జున్ అని ఉంటుంది. అదేనండి, ఇంతకుముందు కాలేజ్ డేస్లో సత్యభామని ప్రేమించుంటాడు కదా, ఏ సిచ్యువేషన్లోనూ ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఒక ఫ్రెండ్గా ఒక మనిషిగా నీకు హెల్ప్ చేస్తానని చెప్పింటాడు కదా అతనే. ఇంకోవైపు సత్యభామ వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేసి మేమిద్దరం సేఫ్గానే ఉన్నాం, అయినా మమ్మల్ని కాపాడడానికి వచ్చింది ఎవరో కాదు, మీ బాబాయ్ కొడుకే, నీకు తమ్ముడు అవుతాడు, వాడికి మా పైన ఎలాంటి కోపం లేదు, కేవలం మీ బాబాయ్కి మీ పిన్నికి మాత్రమే అని చెప్తాడు. దీంతో సత్యభామ వాళ్ళ తమ్ముడు, అక్క నువ్వని తెలియక కొంచెం ర్యాష్గా మాట్లాడేశాను, అప్పుడే క్షమించక్క, పెదనాన్న పెద్దమ్మ ఇక్కడ సేఫ్గానే ఉన్నారు, నువ్వేం కంగారు పడకు అని చెప్తాడు. ఫైనలీ వరదల్లో ఇరుక్కున్న వాళ్ళ అమ్మ నాన్న సేఫ్గా వాళ్ళ బాబాయ్ ఇంట్లోనే ఉన్నారు. అండ్ ఇక్కడ తన భర్తకి ఆపరేషన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు సత్యభామకి ఏ టెన్షన్స్ లేదు, ఫుల్ ఫ్రీ అయిపోతుంది. ఫ్రీ మైండ్లో 20 లక్షలు డబ్బులు కట్టి హెల్ప్ చేసిన అర్జున్ ఫోన్ చేసి, చాలా థ్యాంక్స్ అర్జున్, అమ్మా నాన్న తిరుపతికి వెళ్ళారు, వస్తూ ఉంటే వరదల్లో ఇరుక్కున్నారు, నేను ఇంతసేపు వాళ్ళని కాపాడే పనిలో ఉన్నాను, అందుకే రాలేకపోయాను. తను ప్రేమించిన అమ్మాయి ప్రేమతో తన ప్రేమను వదిలే అంటే ఏ మగాడు అంత ఈజీగా వదలడు, ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు, ఆమెకి ఏ కష్టం వచ్చినా సపోర్టివ్గా ఉంటాడు అని చెప్తాడు. సరిగ్గా అప్పుడే సత్యభామకి మళ్ళీ తన ఫ్రెండ్ సనా ఫోన్ చేసి, మేనేజర్ కిరణ్ గారి గురించి ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలంటే నేను ఆల్రెడీ వాడి పెళ్ళానికి వాడు పెట్టిన ఫొటోస్ అండ్ మెసేజ్ గిఫ్ట్స్ ఇవన్నీ షేర్ చేశాను, తన పిల్లని చూసుకుంటుందిలే అని అంటే వాడి పిల్లం డేర్ అండ్ డాష్గా ఉంది, సడన్గా ఆఫీస్కి వచ్చి ఆ మెసేజెస్ అంతా చూసి వాడిని కొట్టి వెళ్ళిపోయింది, ఇదంతా నీ వల్లే జరిగిందని ఆ కిరణ్ నీ మీద కోపంతో రగిలిపోతున్నాడు, మేబీ అతను నీ దగ్గరికి రావచ్చు, జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. కిరణ్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తున్నాడు. సత్యభామ గురించి చాడీలు చెప్పి, చూడు నీ కోడలు నాతో ఎలా మెసేజ్ చేసిందో, ఎలా మాట్లాడిందో అని చూపిస్తే, సత్యభామ వాళ్ళ అత్తయ్య, నా కోడలు నిప్పు, తన గురించి నీకంటే నాకు బాగా తెలుసు, అయినా నీ మొహం చూస్తేనే అర్థమవుతుందిరా, నీలాంటి వాళ్ళు ఇలాంటి ఆడవాళ్ళని ఎవరితో తిరుగుతోందో, ఎక్కడికి వెళ్తుందో, ఏం చేస్తుందో అని స్పై చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయిల వీక్ పాయింట్ అని తెలుసుకుని అడ్వాంటేజ్గా తీసుకుని మీకు నచ్చినట్టుగా దాన్ని వాడుకుంటారు. కానీ నా కోడలు సత్యభామ అలాంటిది కాదు, నా కొడుకుని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నాకంటే బాగా కేరింగ్గా చూసుకుంటుంది, ఇంకో పెళ్లి చేసుకోవడానికి ఆప్షన్ ఉన్నా కట్టుకున్న భర్తనే సర్వస్వంగా భావించి ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరిని పెళ్లి చేసుకోలేదు, నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నాను, సత్యభామ నా కోడలని, మేము చాలా లక్కీ, నా కొడుకు కూడా చాలా లక్కీ అని చెప్తుంది. ఈ మాటలన్నీ సత్యభామ విని, అనవసరంగా మా అత్తని ఇన్ని రోజులు అపార్థం చేసుకున్నాను, నన్ను తిడుతూ ఉంటే నా పైన కోపం అనుకున్నాను, ఇంతలా నన్ను అర్థం చేసుకుంటుందని ఎమోషనల్ అయిపోతుంది. ఆ తర్వాత కిరణ్ నేరుగా ఇక్కడ పనవ్వట్లేదని సత్యభామ ఇంటికి వచ్చేస్తాడు. సత్యభామతో, నాకు కావాల్సింది నిన్ను ఇవ్వమంటే నువ్వేంటే ఏకంగా నాకు ఫ్యామిలీనే లేకుండా చేశావు, నిన్ను మామూలుగా చంపమని సత్యభామ మీద అటాక్ చేస్తూ ఉంటే సత్యభామ సెల్ఫ్ డిఫెన్స్ కోసం అతన్ని చంపేస్తుంది. ఇది జరిగింటుంది. చంపిన తర్వాత పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తుంటుంది. ఇంతవరకు జరిగిందంతా అక్కడున్న ఆఫీసర్తో చెప్తుంది.
ఇదే మేడం జరిగింది, నా తప్పేం లేదు, జస్ట్ నన్ను నేను కాపాడడం కోసం అతన్ని చంపాను, మా మేనేజర్ కిరణ్ అని. జరిగిందంతా అర్థం చేసుకున్న ఆఫీసర్ సత్యభామ అతన్ని సెల్ఫ్ డిఫెన్స్ కోసం చంపలేదు, కావాలనే ఇలాంటి వాడు బ్రతకూడదనే చంపింది. ఆడవాళ్ళ వీక్ పాయింట్ ని పట్టుకొని అడ్వాంటేజ్ గా తీసుకొని ఇలాంటి వాళ్ళకి ఇలాగే జరగాలి, ఇప్పుడు నేను సత్యభామకి సపోర్టివ్ గా ఉంటానని ఈ కేసులో నుంచి సత్యభామని నేను తప్పిస్తాను, సత్యభామ చేసింది రైట్, ఇలాంటి వాళ్ళకి ఇలాగే జరగాలి అని ఒక చిన్న స్మైల్ ఇస్తుంది. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. మూవీ మొత్తం చూసిన తర్వాత ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్స్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.